మత్స్యకారుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం ఆరోపించింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న తమ నేత అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిందని సిపిఎం నేత వెంకన్న ఆరోపించారు. ఈ మేరకు దేవరపల్లిలో వెంకన్న ఆధ్వర్యంలో సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అప్పలరాజుపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఎన్నికల వేళ మత్స్యకారులకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి రాగానే టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాట మార్చిందని సిపిఎం ఆరోపించింది. చేయాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టినటువంటి తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. నక్కపల్లి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజుపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తియాలి. తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.